మరాఠీ భాషకు అఫీషియల్గా క్లాసికల్ లాంగ్వేజ్ అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది. సో యాక్చువల్గా అయితే అక్టోబర్ 2024లోని మరాఠీ భాషతో పాటు అస్సామీ, బెంగాలీ, పాలీ, ప్రాకృత్కి ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయి. కానీ మరాఠీకి ఇప్పుడు వచ్చిందన్నమాట. అసలు ఈ క్లాసికల్ లాంగ్వేజ్ అని ఒక భాషను డిక్లేర్ చేయడానికి ఏ క్రైటీరియా వాడతారు? ముఖ్యంగా మనకి 4 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి హై ఆంటిక్విటీ, అంటే అధికమైనటువంటి ప్రాచీనత, అంటే 1500 2000 సంవత్సరంలో రాసినటువంటి ఎర్లీ టెక్స్ట్ కానీ రికార్డెడ్ హిస్టరీని కానీ ప్రాచీనతకు ప్రామాణికంగా తీసుకుంటారు. 2 ఏన్షియంట్ లిటరేచర్ టెక్స్ట్ని ఇప్పుడున్న జనరేషన్ స్పీకర్స్ అంతా ఒక వాల్యుబుల్ హెరిటేజ్గా దాన్ని కన్సిడర్ చేయడం. 3 డిస్టింక్ట్ ఎవల్యూషన్, అంటే అప్పుడు క్లాసికల్ టెక్స్ట్ దాని యొక్క లిటరేచరు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి లిటరేచర్కి ఒక విభిన్నత అనేది ఉండాలి, లేదా డిస్కంటిన్యూటీ అయినా అయి ఉండాలి. 4 నాలెడ్జ్ టెక్స్ట్. అయితే 2024లో ఈ నాలెడ్జ్ టెక్స్ట్కి సంబంధించిన గైడ్లైన్స్ని రివైజ్ చేశారు. అంతకుముందు ఒరిజినల్ లిటరీ ట్రెడిషన్ ఉండాలి, ఎక్కడి నుంచి కూడా బారో చేసుకోకూడదు అని చెప్పేసి ఉండింది. దీన్ని ఇప్పుడు నాలెడ్జ్ టెక్స్ట్లో ఎస్పెషల్లీ ప్రోస్ ఇన్ అడిషన్ టు పోయిట్రీ, ఎపిగ్రఫిక్ అండ్ ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్స్ అని చెప్పేసి అడిషన్ చేశారనమాట. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ఒక భాష క్లాసికల్ లాంగ్వేజ్ అని డిక్లేర్ చేయడానికి క్రైటీరియాగా వాడతారని. అయితే ఇలా డిక్లేర్ చేయడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా? ఎస్, లాభం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా క్లాసికల్ లాంగ్వేజ్ అని డిక్లేర్ చేయడం వల్ల దాన్ని ప్రిజర్వ్ చేసి డాక్యుమెంటేషన్ చేస్తారు. అందుకోసం జనరల్గా ఇప్పుడున్న కాలంలో అయితే మనం డిజిటలైజేషన్ చేస్తే అది ప్రొటెక్ట్ అవుతుంది. సో అందుకోసమే ఈ భాషకు సంబంధించినటువంటి టెక్స్ట్లన్నిటిని ఆర్కైవ్ చేయడము, ట్రాన్స్లేషను, పబ్లిషింగ్ కోసము నిజంగా చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి. 2 ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈ భాషా పండితులకి ప్రతి సంవత్సరం 2 అంతర్జాతీయ అవార్డులను కూడా ఇస్తుంది. దీంతో పాటు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ టు ఆ స్పెసిఫిక్ లాంగ్వేజ్ని కూడా సెటప్ చేస్తారు. ఇంకా యూజీసీని రిక్వెస్ట్ చేసి సెంట్రల్ యూనివర్సిటీస్లో ఈ లాంగ్వేజెస్కి సంబంధించిన ప్రొఫెసర్స్ చేస్ని కూడా పెట్టమని అడుగుతారు. సో ఈ విధమైనటువంటి అడ్వాంటేజెస్ అనేవి ఈ క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయడం వల్ల ఉంటుంది. అయితే మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి రావచ్చు? ఎందుకంటే మనకి 2014లో ఒడియాని గుర్తించినప్పుడు మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి అని చెప్పేసి ప్రిలిమినరీలో అంతకుముందు కూడా ఇచ్చారనమాట. సో మొట్టమొదటిసారి 2004లో ఈ క్లాసికల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. అది తమిళ్తో. తర్వాత 2005లో సాంస్క్రిత్, తర్వాత 2008లో కన్నడ అండ్ తెలుగు, 2013లో మలయాళం, 2014లో మనకి ఒడియా. వీటికి ముందు 6 భాషలకి వచ్చాయి. తర్వాతనే మొన్న ఈ 5 భాషలతో కలిపి మొత్తం ఇప్పుడు 11 భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉంది. సో మనకి మళ్ళీ క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. అసలు క్రైటీరియా మీద క్వశ్చన్ అడగొచ్చు, లేదా ఏ భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉందని కూడా అడగొచ్చు. సో మీరు అందుకోసమే క్రైటీరియాను మరియు ఏ భాషలకి కూడా ఇచ్చారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది.